ఫ్రెండ్స్, ఇప్పుడు చిన్న పాపకి ఒక 2 సంవత్సరాల బేబీకి లంగా జాకెట్ అనేది ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చిన్న బుట్ట హ్యాండ్ పెట్టుకొని అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్. చూడండి, ఈ వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్నపిల్లకి 2 సంవత్సరాలు 1 సంవత్సరం అలా ఉండే బేబీకి ఈ ఫ్రాక్ లంగా జాకెట్ అయితే ఎలా స్టిచ్ చేసుకొని చూపిస్తాను. చూడండి, ఇప్పుడు దీన్ని ఫ్రెండ్స్ కోసం అనేది ఇలా స్టిచ్ చేసుకుంటాను. ఇలా చిన్న చిన్న ఫ్రెండ్స్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే కట్స్ పెట్టామో అక్కడ నేనైతే కటింగ్ వీడియో పెట్టలేదు, ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో మాత్రమే చూపిస్తున్నాను. ఇలా రెండు పక్కల ఫ్రెండ్స్ అయితే పెట్టేశాను. ఇలా ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాను. 2 హ్యాండ్లో ఒక చెయ్యి అయితే ఇలా స్టిచ్ చేశాను. బొట్టు చేతికి చిన్న అంచు అనేది మనం వేసుకున్నాం. రెండు ఫోల్డ్ చేసి ఎంత వచ్చిందని తీసుకోవాలి. 2 అంచులు వచ్చి ఇట్లా తీసుకొని ఈ 2 అంచుల్ని 2గా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు చూడండి, స్ట్రైట్గా పెట్టుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. సెట్ అవుతాము. ఇప్పుడు ఈ పాదాన్ని తీసేద్దాం. ఇప్పుడు ఈ హ్యాండ్కి వచ్చి మనం ఇలా పెట్టుకొని ఈ అంచుని ఇట్లా ఉల్టా సైడ్ పెట్టుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసేయాలి. ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఎందుకు మళ్ళీ గ్రీన్ కలర్ కనిపిస్తుంది నీట్గా చందాలంగా ఉంటుంది. అందుకని ఈ ఎక్స్ట్రా వచ్చింది నీట్గా కట్ చేసేసి అటాచ్ చేసుకోవాలి. ఇలా పెట్టి ఇలా పెట్టేసి ఇలా కట్టేసి ఇప్పుడు ఈ రెండోది కూడా ఇలాగే బ్యాక్ వైపు తిప్పేసి ఈ అంచులను నీట్గా కట్ చేస్తాం కదా, దీన్ని స్టిచ్ చేసేది 2 చేతులకి ఇలాగే. కట్ చేసి తీసేసి ఇప్పుడు ఈ బుట్ట హ్యాండ్ కదా, దీన్ని ఇలా లోపలికి నమ్మట్ చేయాలి. ఏ ఖర్చులు కనపడకుండా నీట్గా వచ్చేసి ఈ ఎక్స్ట్రా ఉంటుంది సరే, మెరిన కలర్ అంతా లోపలికి ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి ఈ బుట్ట నీట్గా ఇలా సర్ది తీసుకొని ఇలా నీట్గా ఇలా సర్ది పెట్టుకొని ఎక్కడైతే మనకి కుర్చీలు వచ్చినాయి చూసారా అక్కడ నీట్గా సర్దుకొని మెరుగు కలర్ మాత్రమే లోపల పంపించుకోవాలి.
సర్దుకొని నీట్గా మళ్ళీ చివరి చెక్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకుని ఈ బుట్టని ఇలా చిన్ని బుట్టగా ఇలా పెట్టేసుకోవాలి. చూడండి పఫీ హ్యాండ్ ఎంత బాగా వచ్చిందో ఇట్లా. ఓకేనా? ఇప్పుడు రెండోది కూడా సేమ్ అలాగే స్టిచ్ అలా వేసుకోవాలి. వేసుకోవాలి కొంచెం స్టిచ్ ముందుగా అలా వేసుకోవాలి. స్టిచ్ అనేది అందరి బుట్టని వేసేది. వేసేసి ఇలా ఫోల్డ్ చేసేది. ఇలా ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. రెండు బొట్టులు ఇలా పెట్టేసి రెండు స్టిచ్ చేస్తాను. రెండు హ్యాండ్లు ఇలా కరెక్ట్గా పెట్టుకొని నాలుగు ఎడ్జులు ఇలా సమానంగా ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం కొంచెంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంత సైజు ఉండకూడదు, చిన్న పిల్లలు కదా, అందుకని ఇలా పెట్టేసి ఎక్స్ట్రా ఉంది కొంచెం అలా తీసేది. కొంచెం తీసేస్తే మనకి నీట్గా బాగుంటుంది. అప్పుడు ఇక్కడ కొంచెం మార్కింగ్ చేసుకోండి ఎక్కడైతే మనం సెంటర్ చేసి పెట్టాలని. ఇట్లయితే అయిపోయింది. బ్లౌజ్ చూడండి. బ్లౌజ్కి ఫ్రిల్స్ పెట్టాను చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ రెండు కట్ చేసేయాలి. కట్ చేసి ఫ్రంట్ బ్యాక్ ఒకవేళ తీస్తాను. నెక్స్ట్ పెట్టలేదు ఎందుకంటే 1 year బేబీ కాబట్టి ఇలా పెట్టేసి జాయింట్ కవర్ చేసేసి రెండు పార్ట్లు నీట్గా ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసి ఇక్కడ ఇలా పెట్టేసి ఇక్కడ స్టిచ్ చేయాలి. ఇలా పెట్టుకొని రెండు కూడా నెక్ విప్పేయాలి. మొత్తానికి రౌండ్గా ఈ ఖర్చులన్నీ
నీట్గా తీసేయాలి. ఇలా తీసేసి చిన్న చిన్న కక్స్లు పెట్టుకోవాలి. ఇలా రెండు పక్కలు కూడా నీట్గా తీసేసి చిన్న చిన్నగా కక్స్లు పెట్టుకున్నాం అనుకో, మనకేంటంటే రౌండ్ నెక్ తిరుగుతుంది. అదే మనం చిన్నపిల్లలకి కాబట్టి 2.5-3 ఇంచులు చేస్తాం. అదే ఒక 5 సంవత్సరాలు అట్లా అనుకో, ఒక 3.5 అట్లా మనం ఏ ఏజ్ వాళ్ళకి ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే పెద్ద నెక్కులు అయితే పిల్లలకి భుజాలు జారుతాయి కాబట్టి షోల్డర్ కూడా లిమిట్లో పెట్టుకోవాలి. 2 ఇంచులు కానీ 2.5 ఇంచులు కానీ పెట్టుకోవాలి. 3 ఇంచులు అయితే పెట్టకూడదు. ఎందుకంటే 3 ఇంచులు పెడితే భుజం జారిపోయింది పిల్లలకి. నీట్గా ఇలా ఉన్నంత ఇంచులు ఈ రెండింటికి తీసేయాలి. స్టిచ్ బిల్ కూడా వేసేయాలి. అలా సన్నగా స్టిచ్ చేసి ఇలా వేసేసి ఈ 2 చుట్టూరు జాయింట్ చేయాలి. మొత్తం చుట్టూరు ఖర్చులన్నీ కట్ చేసేయాలి. ఈ ఎక్స్ట్రా ఖర్చులన్నీ తీస్తామంటే నీట్గా బాగుంటుంది. ఇలా తీసేసి అప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది మిగతాది మనం పూర్తి చేయాలి. ఇప్పుడు ఇది తీసేసాక ఈ సైడ్ కూడా ఈ రెండో పార్ట్ కూడా జాయింట్ చేశాను. జాయింట్ చేసేసి లేకుండా నీట్గా సర్దుకుంటూ విడిగా కుట్టాలి. కానీ నీట్గా కుడితే మనకి కస్టమర్ అనేది మనకి ఎక్కువగా ఇష్టపడతారు, మన దగ్గర కుట్టించుకోవడానికి జరుగుతుంది. ఎందుకంటే నేను వీడియోలో టెన్షన్ పడి సరిగ్గా చేయలేకపోతున్నాను. ఉన్న వాస్తవంగా అయితే నేను చెప్తున్నాను. అంతేగాని ఇంకా లేక నేను చాలా నీట్గా చేస్తాను. ఫ్రిల్స్ కోసం స్టిచ్ చేసుకోవాలి. తీసుకొని లైనింగ్ కూడా తీసుకుని మనం ఎంతైతే తీసుకున్నాం సేమ్ అంతే మెథడ్లో లైనింగ్ పీస్ కూడా తీసుకోవాలి. నేనైతే ముందుగా కటింగ్ చేసి పెట్టుకోవాలి అనుకుంటాను కదా డ్రెస్ అయితే. పెట్టేసి ఒక హాఫ్ ఇంచి కానీ ఒక 1 ఇంచి కానీ లైనింగ్ అయితే ఇటు సైడ్ ఉంచేయాలి. అలా ఉంచడం వల్ల ఏంటంటే కొంచెం మనం ఫోల్డ్ చేసేటప్పుడు అక్కడ కొంచెం మనకి మందంగా వస్తుంది, చిప్పుగా ఉంటుంది. కొంచెం ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఎగరకుండా తేలిగ్గా లెగవకుండా బాగుంటుంది అన్నమాట.
తీసుకొని తీసేయండి. తీసేసి ఈ రెండో వైపు తీసుకొని కోసం మన క్లాత్ ఏదైతే ఉందో ఇలా మొత్తానికి పెట్టాలి. ఇప్పుడు ముందు ఇది అనేది మనం కుట్టకూడదు. ఇటు సైడ్ అలా ఏమైనా లోడింగ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కదా, అలా చూసుకొని లోడింగ్ చేసుకోవచ్చు. ఇంకో క్లాత్ని తీసుకొని అది కూడా ఫ్రిల్స్కి ఇలా పెట్టాలి. అంతేగా మన క్లాత్కి హెచ్చించి ఉంచాము అంతే ఉంచుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ క్లాత్లో పట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి. కట్ చేసేసి ఇది కూడా ఇట్లా రివర్స్ చేసుకుంటూ ఇట్లా గోల్తోనైనా మనం అనుకోవచ్చు, లేదనుకుంటే ఇలా పట్టుకొని ఇలా స్టిప్గా ఇలా పట్టుకున్నా కరెక్ట్ ఫోల్డింగ్లో వచ్చేస్తుంది. ఇలా చూపుడు వేలతో మనం ఇలా అనాలన్నమాట. ఇది చూడండి, ఈ చూపుడు వేలు ఉంది కదా, ఇలా ఇలా ఈ చూపుడు వేలు మధ్య వేలు మనం ఇలాగ అన్నాం అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది. లోపలికి క్లాత్ అయితే ఉండదు. మనం ఏ క్లాత్ అయినా అయితే ఒకటి లాక్కోవడం. నేను మీకు లాగినట్టు అనిపించిందిగా నేనైతే లాగట్లేదు. ఇది ఇట్లా మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఫ్రిల్స్ వేసుకోవాలి. ఒక టక్స్లు వేసుకోవాలి. ఇలా 2 టక్స్లు వేసుకుంటే వేసుకోవాలి. ఈ రెండో వైపు కూడా వేసుకోవాలి టక్స్. ఈ 2 షోలర్లు ఉన్నాయి కదా, ఈ 2 షోలర్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా మధ్యలో కలిపి కవర్ చేసుకుంటే మనకి ఒక 3.5 ఇంచులు కానీ టక్స్ వేసుకోవాలి. రెండు సమానంగా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే చేసేయాలి. ఇలా చేసేసి ఈ 2 ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఈ 2 టక్స్లు ఒక దగ్గరికి వచ్చేయాలని చూసుకోవాలి. చూసుకొని ఈ 2 షోలర్లు ఇలా జాయిన్ చేసుకొని ఇలా ఓపెన్ చేసేయాలి. అలా ఓపెన్ చేసేసి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఎలా ఫ్రిల్స్ పెట్టుకోవాలని చూపిస్తాను. ఇలా పెట్టుకొని ఇట్లా పెట్టేసి దీన్ని 2 ఇంచుల దాకా ఖర్చు కోసం వదిలిపెట్టారు. అక్కడి నుంచి చిన్నగా తీసుకోవాలి. అలా చిన్నగా తీసేసి మొత్తం ఇలా మనం స్టిచ్ అయితే ఏం చేయాల్సిన లేదు. ఇలా హిల్స్ అయితే ఇచ్చుకుంటే సరిపోయింది.
మొత్తానికి ఫ్రిల్స్ అయితే ఇలా చిన్న చిన్నవి ఒక హాఫ్ ఇంచుకి అలా పెట్టుకోవాలి. ఫ్రిల్స్ అనేది మొత్తం ఒక హాఫ్ ఇంచుకి ఇలా ఫ్రిల్స్ అన్నీ పెట్టుకొని ఇక్కడ ఇలా లాగేసి మనకి ఇటువంటి ఖర్చు కావాలంటే ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. పెట్టేసి ఫ్రిల్స్ అన్ని ఇటువైపు పెట్టేసేలాగా ఖర్చుని ఇటువైపు పెట్టాలన్నమాట. ఇటువైపు పెట్టేసి ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అన్ని లేకోకుండా నీట్గా బాగుంటాయి. అప్పుడు చూడండి ఓకేనా. ఇక్కడ మనం 2 ఇంచెస్ ఖర్చులు అయితే వదిలిపెట్టాం. ఇప్పుడు రెండో వైపు కూడా ఎలా చేయాలో ఫ్రెండ్స్ చూపిస్తాం. ఈ రెండుని 2 భాగాలు చేసుకుందాం. ఇప్పుడు ఒక భాగానికి ఫ్రిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచి వదులుకుందాం. అట్లా కాకుండా ఇంకొక హాఫ్ ఇంచి అలాగే మనకు హాఫ్ ఇంచికి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల ఒకే లెవెల్లో అందంగా ఉంటుంది అన్నమాట ఈ ఫ్రంట్ బ్లౌజ్. ఒక 2 ఇంచుల దగ్గరికి వచ్చేసరికి ఇట్లా పెట్టేసేయండి. రెండో వైపు కూడా సేమ్ అలాగే చేసుకుని ఇక్కడ ఒక 2 ఇంచెస్కి ఖర్చులకి వదిలిపెట్టేయండి. అలా వదిలేసి మొత్తానికి ఫ్రిల్స్ అయితే పెట్టేయాలి. ఒక హాఫ్ ఇంచ్ మొత్తం ఇట్లా ఆటంతా కూడా చిన్న చిన్నగా హాఫ్ ఇంచి ఫ్రిల్స్ అయితే ఇలా నీట్గా ఇలా పెట్టేయాలి. ఓయ్ హాఫ్ ఇంచుకి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ అలా ఫ్రిల్ పెట్టేసి ఇలా తీసేయాలి. ఇలా తీసేసి ఇప్పుడు ఇటువైపే ఈ ఖర్చు ఉండేటట్టు చూసుకొని ఇక్కడ ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండో వైపు కూడా అలాగే స్టిచ్ చేసేయాలి. ఫ్రెండ్స్ ఇలా కుర్చీ పెట్టుకొని 1.5 ఇంచు గ్యాప్లో కుర్చీ చిన్న పీస్ తీసుకొని 3 ఇంచులు తీసుకొని దాన్ని మడతేసి ఇలా కుట్టి దీనికైతే ఫ్రిల్స్ పెట్టాను. ఇప్పుడు దీని మీద ఒక క్రాస్ పీస్ తీసుకొని ఒక రౌండ్ బాల్ లాగా వేస్తాను. చూడండి రౌండ్గా చుట్టూరు క్లాత్తోని ఇలా దీన్ని నీట్గా తిరగేసేస్తాను. తిరగేసేసి దాని మీద అనేది నేను అటాచ్ చేసుకుంటాను. ఒక పైపింగ్ చేస్తాను. ఇట్లా సూతో కానీ లేకపోతే పెద్ద సూతో కానీ ఇట్లా తిరగేసేస్తాను.
తీసి ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది దీని మీద ఎలా అటాచ్ చేస్తాను చూడండి. ఇలా పెట్టేసి పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసుకుంటాం. ఇలా నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ తర్వాత దాని మీద ఇంకో స్టిచ్ వేసుకున్నాను. సైడ్ని ఒక స్టిచ్ వేసుకుంటూ కొంచెం ఏలుతో ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకొని ఇట్లా రౌండ్ వచ్చింది కదా, రౌండ్ తిప్పుకుంటూ నీట్గా ఇలా చూసారా ఫ్రెండ్స్? ఇలా ఓకే. అంటే కానీ క్లాప్ కొంచెం తేడా ఉంది అన్న. క్లాప్ ఇది కొంచెం దీనిలో స్మూత్గా ఉంటే రేట్ ఎక్కువ. ఇది ఏం కనబడదు కదా. ఇప్పుడు ఈ చేతిని ఇప్పుడు హ్యాండ్ అతికిస్తాను కదా, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని రెండు జాయింట్ చేసేయాలి. జాయింట్ చేసి అట్లా 2 ఇంచెస్ ఖర్చులు పెట్టిన కదా, ఆ 2 ఇంచెస్ కానీ ఇట్లా స్ట్రైట్గా ఒక స్టిచ్ లాగండి. ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. బై బై. స్టిచ్ చేసినాక ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎలా వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఇది కాజాలు పట్టి ఇట్లా బ్యాక్ సైడ్ తీసుకొని 2 ఫోల్డింగ్ ఇలా చేసుకొని నీట్గా ఇట్లా చివరిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దానికి స్ట్రైట్గా అటాచ్ చేసేయాలి.
రెండో వైపు కూడా ఇంకో పీస్ తీసుకొని